కొత్త బిచ్చగాడు పొద్దెరగడని ఈ మధ్య మనం ఇంట్లో రకరకాల వంటలు చేస్తున్నాము. ఓ 10% ఫెయిల్ అయినా 90% సక్సెస్ అవుతున్నాయి. ఇందులో హైలైట్ ఏంటంటే నేను చేసే వంటలు చూసి అక్క మేము కూడా ట్రై చేసాము బాగా కుదిరాయని కమెంట్స్ చేస్తారు చూడండి. అబ్బా సాయిరామ్ ఎంత హ్యాపీగా ఉంటదో అసలు. అండుంటే కొండైనా బద్దలు కొట్టొచ్చని మీరు ఇంత పాజిటివ్ గా సపోర్ట్ చేస్తుంటే మనం కొత్త కొత్త రెసిపీలు ట్రై చేయకపోతే ఎలా? ఈ వీడియోలో రసగుల్లా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చూపించడమేనా చెప్పేది ఏమైనా ఉందా అంటారా? ఎందుకు చెప్పను, మీకు అర్థమయ్యేలా క్లియర్ గా చెప్తాను రండి. ముందో లీటర్ పాలు కాసుకొని అందులో నిమ్మ చెక్క పిండామనుకోండి పాలన్నీ విరిగిపోతాయి. విరిగిపోయిన పాలని వడగట్టుకొని అందులో మళ్ళీ ఓ గ్లాస్ చల్ల నీళ్లు పోసుకొని ఓసారి వాష్ చేసుకొని నీళ్ళేం లేకుండా గట్టిగా పిండి స్మాష్ చేసుకొని రౌండ్ బాల్స్ లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకొక పాన్ లో 1 కప్పు షుగర్ కి 3 కప్పుల నీళ్లు వేసుకొని అందులో 2-3 ఇలాచి కూడా వేసుకొని మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ బాల్స్ కూడా అందులో వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతే జ్యూసీగా ఉండే రసగుల్లా రెడీ అయిపోయినట్టే. స్వీట్ షాప్ స్టైల్లో కాకపోయినా మనం తినడానికి బాగుండేలా వస్తుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్